from a point on the ground, the angles of elevation of the bottom and the top of a transmission tower fixed at the top of a 20-meter high building are 45 degrees and 60 degrees respectively. Find the height of tower. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. ఎక్కడుంది? మనకి బిల్డింగ్ పైన ఉంది. సో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. ఆ బిల్డింగ్ హైట్ వచ్చి 20 మీటర్స్ అంట. చూడండి ఒక్కసారి ఆ లైన్ చదువుతాను చూడండి. ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ అట్ టాప్ ఆఫ్ ఏ 20 మీటర్ హై బిల్డింగ్. 20 మీటర్ హై బిల్డింగ్ ఉంది, దానిపైన ఒక ట్రాన్స్మిషన్ టవర్ లైక్ సెల్ ఫోన్ టవర్ ఉంది అనుకుందాం. అయితే దూరంగా గ్రౌండ్ నుంచి ఒక పాయింట్ నుంచి చూస్తే ఆ ట్రాన్స్మిషన్ టవర్ ఒక టాప్కి, ఆ ట్రాన్స్మిషన్ టవర్ ఒక బాటమ్కి మనకి యాంగిల్స్ వచ్చి 60 డిగ్రీస్ ఒకటి, 45 డిగ్రీస్ ఒకటి. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ హైట్ ఆఫ్ ది టవర్. ఓకే రైట్. The angles of elevation of the bottom and the top of a transmission tower fixed at the top of a 20-meter high building are 45 and 60 degrees respectively. Find the height of tower. Diagram is very important. Okay, let me draw the diagram. సో ఒక బేస్ అయితే గీసుకున్నాను, తర్వాత పొడుగ్గా ఒక లైన్ గీసుకున్నాను. సో దాంట్లో మనకి ఏంటి, బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్ పైన టవర్ ఉంది. సో ఇట్ ఈస్ బిల్డింగ్. హైట్ మీన్స్ ఆల్వేస్ వర్టికల్, ఆపోజిట్ బిల్డింగ్. ఇది టవర్, మనకి ఇది టవర్. సో గ్రౌండ్ నుంచి ఒక పాయింట్ నుంచి చూడండి, ది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఎ టవర్. సో ఇది టవర్ టాప్, ఇది టవర్ బాటమ్. ఓకే, సో టవర్ బాటమ్కి 45 డిగ్రీస్, టవర్ టాప్కి 60 డిగ్రీస్. చూడండి ఇక్కడ టాప్ ఆఫ్ ది టవర్ అని రాస్తున్నాను, ఇది బాటమ్. క్వశ్చన్ బాగా చదవండి. ది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఎ టవర్. ఓకే రైట్. బిల్డింగ్ హైట్ 20 మీటర్స్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి 1 సెకండ్. యా, సో మనకి ఏంటంటే డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా ఉండాలి, చూడడానికి కూడా బాగుండాలి డయాగ్రామ్ కూడా. సో గ్రౌండ్ నుంచి ఒక పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ఎ టవర్కి మనకి యాంగిల్ వచ్చి 60 డిగ్రీస్. యాంగిల్ వచ్చి మనకి 60 డిగ్రీస్, 45 కాదు, యాంగిల్ వచ్చి మనకి 60 డిగ్రీస్. అండ్ అదే పాయింట్ నుంచి టవర్ ఒక బాటమ్. టవర్ బాటమ్ అంటే ఏంటి, బిల్డింగ్ టాప్. సో అదే పాయింట్ నుంచి టవర్ టాప్, టవర్ బాటమ్కి అంటే బిల్డింగ్ టాప్ ఎంత మనకి 45 డిగ్రీస్. ఓకే రైట్. సో ఇప్పుడు మన హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోవాలి. రెండిట్లో కామన్ సైడ్ ఏంటి మనకి, రెండు ట్రయాంగిల్స్లో కామన్ సైడ్ అనేది మనకి బేస్. సో దాన్ని కూడా మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో ఏబిసిడి మన డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏంటంటే మనము ఒక ట్రయాంగిల్లో ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్ ఆర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక యాంగిల్తో పాటు 2 సైడ్స్ తెలిసి ఉండాలి. ఎందుకు, సైన్ థీటా అన్నా, కాస్ థీటా అన్నా, టాన్ థీటా అన్నా కూడా మనకి ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే మినిమం మనకి 2 సైడ్స్ అయితే తెలిసి ఉండాలి. ఇక్కడ మనకి ఓన్లీ ఆపోజిట్ మాత్రమే తెలుసు, అంటే h1 21. సో రెండు కూడా మనకి ఆపోజిట్ సైడ్. బట్ మనకి అట్లీస్ట్ ఇంకొక డైమెన్షన్ తెలిసి ఉండాలి. అంటే ఆ డైమెన్షన్ దేన్ని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ కానీ వై కానీ హైపోటెన్యూస్ని అజ్యూమ్ చేసుకోకూడదు ఈ ప్రాబ్లంలో. ఎందుకంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఏడీకి ఒకటి ఉన్నది, ఏసీ ట్రయాంగిల్కి ఒకటి ఉన్నది. సో అది డిఫరెంట్గా మారుతుంది కదా. కామన్గా చేంజ్ అవ్వకుండా ఉండే డైమెన్షన్ ఏంటి, ఏబీ. సో ఏబీ అనేది ఏబిడి ట్రయాంగిల్కి, ఏబీసీ ట్రయాంగిల్కి కామన్గా ఉంది కాబట్టి ఆ సైడ్ని మనము ఎక్స్ అనుకుంటాం. ఓకే రైట్. Now see here we have two different right angles and consider ABD triangle first. I told you already, always consider small triangle. మనకి 2 different right triangles ఉన్నప్పుడు always consider small triangle. దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ పెద్ద ట్రయాంగిల్కి వెళ్ళండి. సో ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్ ఏమొస్తుంది నాకు, ABD.
So that's what I'm writing here. Okay, consider small triangle first. Okay, consider small triangle first. Now ABD triangle diagram ఇద్దాం చూడండి. సో A B ఇది D, BD వచ్చి మనకి 20, AB వచ్చి మనం x అనుకుంటాం, AB వచ్చి మనము x అనుకుంటాం. సో అదే ఇంతకుముందు చెప్పింది, కామన్ సైడ్ మనకి AB కదా, సో దాన్ని మనము x అనుకుంటాం. సో దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ x. నౌ హియర్ that's what I'm writing here. Here hypotenuse is, I mean two hypotenuse are changing, that means they are different for two different right triangles. So don't assume it as x. Okay, hypotenuse ni x కానీ y కానీ అనుకోవద్దండి, ఎందుకంటే ఒక్కోదానికి ఒకటి ఉంటుంది. Don't assume x for hypotenuse. Instead assume adjacent side as x. Adjacent side is same for both triangles. Adjacent side is same for both triangles. ఇక్కడ మనకి ఏదైతే సేమ్ ఫర్ బోత్ ట్రయాంగిల్స్ ఉంటుందో, కామన్గా ఉంటుందో దాన్ని మనం అజంప్షన్ చేసుకోవాలి. సో adjacent is equal to x. థీటా వచ్చి మనకి 45 degrees డయాగ్రామ్లో క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఓకే, నౌ హియర్ అది 20 అనేది ఆపోజిట్, x అనేది adjacent కాబట్టి tan theta is equal to opposite by adjacent. So opposite adjacent ఉంటే మనం tan వాడాలి. So tan 45 is equal to opposite is 20, adjacent is x. So 1 is equal to 20 by x. Tan 45 value 1 kada, so x multiply అయితే x into 1 is equal to 20 meters. Similarly, consider ABC triangle now. Consider triangle ABC. Okay, triangle ABC. So A B C. ఈ BC టోటల్ హైట్ ఏమవుతుంది మనకి h ప్లస్ 20 అవుతుంది. ఇది 20, ఇది h కాబట్టి టోటల్ హైట్ ఏమవుతుంది మనకి h ప్లస్ 20. AB వచ్చింది నాకు అనుకున్నాం కదా x. ఆ ఎక్స్ వాల్యూ మనకి ఇందాక వచ్చేసింది, స్మాల్ ట్రయాంగిల్ సాల్వ్ చేయడం వల్ల మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. కాబట్టే మన స్మాల్ ట్రయాంగిల్ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి, రైట్. ఇది కూడా 20 మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో యాంగిల్ వచ్చి మనకి 60 degrees. యాంగిల్ వచ్చి మనకి 60 degrees. హియర్ ఓకే, హియర్ టోటల్ హైట్ వచ్చి h ప్లస్ 20. ఓకే, నౌ హియర్ BC is equal to h plus 20. BC is equal to h plus 20. అదేమవుతుంది మనకి ఆపోజిట్. పక్కన బ్రాకెట్లో మన పైథాగరస్ లాంగ్వేజ్లో రాసుకోవాలి. AB is equal to 20. AB is equal to 20. అదేమవుతుంది మనకి అడ్జసెంట్. ఆపోజిట్ అడ్జసెంట్. థీటా వచ్చి మనకి 60 degrees. ఆపోజిట్ టు అడ్జసెంట్ ఉంటే ఏం వాడాలి మనము? tan theta. సో యూజ్ tan theta. సో క్యాటోవా, ఆల్వేస్ రిమెంబర్ opposite by adjacent. Tan theta is equal to, so therefore tan 60 is equal to opposite వచ్చి h plus 20, h plus 20, h plus 20 by adjacent వచ్చి 20. So what is the value of tan 60? It is √3 is equal to h plus 20 by 20. సో మనం కనుక్కోవాల్సిన h కాబట్టి 20 into √3 is equal to h plus 20. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనం కనుక్కోవాల్సిన హెచ్ కాబట్టి ఎక్స్ట్రాగా 20 ఏమవుతుంది ఫస్ట్ కింద డివైడ్ అవుతుంది. సో అవతల పోతే ఏమవుతుంది మనకి మల్టిప్లై. సో 20 into √3 విల్ బికమ్ 20 √3, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 20. సో ఇప్పుడు హెచ్ కనుక్కోవడం ఎట్లా అంటే ఎక్స్ట్రాగా 20 ఏమవుతుంది మనకి ఈ పక్క యాడ్ అవుతుంది. సో అదేం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో హెచ్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20 √3 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 √3 మైనస్ 20. దట్స్ ఇట్. ఆర్ 20 కామన్ చూసుకుంటే 20 into √3 మైనస్ 1 కూడా వస్తుంది అనమాట. 20 into √3 మైనస్ 1. దట్స్ ఇట్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ హైట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ టవర్. ఐ హోప్ ఎవరీవన్ అండర్స్టాండ్ ఇట్, రైట్? థ్యాంక్ యూ. సో మనకి ఏంటంటే ఫస్ట్ స్టెప్ డయాగ్రామ్ గీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్.
అండ్ ఫస్ట్ ఆల్వేస్ కన్సిడర్ స్మాల్ ట్రయాంగిల్. సో దాని డయాగ్రామ్ తీసుకుంటాం, అన్నోన్ వాల్యూ కనుక్కునేస్తాం, తర్వాత పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటాం, తర్వాత హైట్ కనుక్కునేస్తాం. రైట్, థ్యాంక్ యూ.